ఆక్వా మీద ప్రభుత్వ డ్రామాలకు చెప్పెడుతూ ఆందోళన కాదు, ఒక డెడ్ లైన్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే మొన్ననే ఫీడ్ ధరలు పెరిగినప్పుడు అచ్చెన్నాయుడు మాట్లాడి అట్టట్లా పెంచుతారు, మాకు తెలియకుండా అట్ట పెంచుతారు, నేను ఊరుకోను అంటూ దాని మీద స్టే అన్నారు, వాళ్ళు ఆపేశారన్నారు. మరి ఆ తర్వాత అచ్చెన్నాయుడు పరిష్కారం చెప్పారా? ఏం లేదు. వాళ్ళిద్దరి మధ్య చర్చలు జరిగినాయి అన్నారు. ఫైనల్గా వచ్చేటప్పటికి 10 రూపాయలు, 12 రూపాయలు, 14 రూపాయలు ఇట్లా పెంచుకుంటూ వెళ్ళిపోయారు. 2 రోజుల్లో 2 రకాల రేట్లు పెంచేశారు. తెలుగుదేశం అనుకూల రైతులే 6-7 రూపాయలకు మించి పెంచకూడదంటే, మిగతా రైతులు అసలు పెంచకూడదంటే వాళ్ళు ఏకంగా డబ్బులు పెంచి పడేసి మా ఇష్టం అన్నట్టే బిహేవ్ చేశారు. ప్రభుత్వం ఏమీ చేయలేకపోయింది, చూస్తా కూర్చుంది, చేష్టలు ఉడిగిపోయాయి. అదే వైసీపీ అయితే రచ్చరచ్చ చేసేవాళ్ళు. ఇప్పుడు తెలుగుదేశం కాబట్టి అదేదో తనకు సంబంధం లేదన్నట్టు మొన్న మాట్లాడింది అచ్చెన్నాయుడు కాదన్నట్టు ప్రవర్తించడం బిగిన్ చేశారు. ఇప్పుడు ఆ రైతులందరూ ఇక రాష్ట్రంలో మిగిలిన ప్రతిపక్షం వైసీపీ కాబట్టి జగన్ దగ్గరకు వచ్చారు. దాంతో జగన్ వాళ్ళకు ఒక డెడ్ లైన్ పెట్టారు. ఎలాగా? జూలై 1వ తారీఖు లోపు ఆక్వాకి సంబంధించిన ఫీడ్ ధరలు తగ్గించాలి. జూలై 1 డెడ్ లైన్. జూలై 1 లోపు ఆక్వా ఫీడ్ ధరలు తగ్గించకపోతే 2వ తారీఖు నేను ఆందోళనకి దిగుతానంటూ ఒక వార్నింగ్ ఇచ్చుకొచ్చారు. మా ప్రభుత్వంలో ఆక్వా రంగానికి పూర్తి అండగా నిలిచి ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్ ₹1.5 ఇస్తామన్నాం. అదే విషయాన్ని మేనిఫెస్టోలో కూడా పెట్టి అమలు చేసాం. 57 నెలల్లో ఆక్వా రైతులు విద్యుత్ సబ్సిడీకి 3,306 కోట్లు ఖర్చు పెట్టాం. 14-19 మధ్య అదే యూనిట్ విద్యుత్కు ₹3.85. చివరి 6 నెలల ముందు మాత్రమే ₹2 యూనిట్ విద్యుత్ అని ప్రకటన జీవో జారీ చేసిన అమలు కూడా చేయలేదు. ఇప్పుడు జోన్ లోపల రైతులకి సబ్సిడీ కత్తిరింపుల మీద బెదిరింపు చేస్తూ వారం క్రితం జీవో RT 169 జారీ చేసి ఇది కూటమి ప్రభుత్వం. అందులో కూడా క్లాజ్ నెంబర్ 4లో పవర్ ఫ్యాక్టరీ నిర్వహణ మీద రూల్, అది ఆక్వా రైతులు వాడే మోటార్లకి చాలా కష్టం. అలా ఆక్వా రైతులకు విద్యుత్ సబ్సిడీ చేసే కుట్ర చేసింది. మరోవైపు 2019 ముందు ఆక్వా సీడ్ ఫీడ్ కంపెనీలను ఒకే వర్గానివి, అవన్నీ చంద్రబాబు సానుభూతి పరువే. వాళ్ళంతా ఒక సిండికేటు. సీడు ఫీడు రేటు, రైతులు సాగు చేసే రొయ్య రేటు కూడా వాళ్లే డిసైడ్. దీంతో ఆ ప్రభుత్వంలో పూర్తిగా చితికిపోయింది ఆక్వా రంగం. దాంతో వైఎస్ఆర్సీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రక్షణ కవచాల అప్పడా ఇంకా ఏపీ ఫిష్ ఫీడ్ క్వాలిటీ కంట్రోల్ యాక్ట్ 2020 అమలు, ఆక్వా కంపెనీలు రైతులకు జవాబుదారీగా ఉండేలా చర్యలు తీసుకున్నామని గుర్తు చేశారు. ఇప్పుడు అప్పడాన్ని నిర్వీర్యం చేసిన కూటమి ప్రభుత్వం ఈ ధరల పెంపుకి వాళ్ళకు వదిలిపెట్టేసింది. అప్పడా ఆమోదం అనేది లేకుండానే ఫీడ్ ధరలకు పెంచేశారు. ₹10 ఫీడ్ మీద కేజీకి ₹10, వనామీ మీద, టైగర్ మీద కేజీకి ₹12 వడ్డించారు. మళ్ళీ ఇప్పుడు ఏ ట్యాక్స్ పడింది? CBN ట్యాక్సా, లోకేష్ ట్యాక్సా? వెంటనే పెంచిన ధరలు రోల్ బ్యాక్ చేయాలని తేల్చి చెప్పారు. నాడు ఆక్వా కోసం తీర ప్రాంతాల 35 ఇంటిగ్రేటెడ్ ల్యాబ్స్, RBKలో 782 మంది ఫిషరీస్ అసిస్టెంట్లు నియమించాము. వాళ్ళ ద్వారా మత్స్యకారులకు సాంకేతిక పరిజ్ఞానం శిక్షణ కూడా ఇచ్చాం. పంట సాగు వేళకు తగిన సూచనలు, సలహాలు, వీటన్నింటి ఫలితంగా స్కోచ్ అవార్డు కూడా వచ్చింది. బెస్ట్ మెరైన్ స్టేట్ అవార్డు వచ్చింది. రొయ్యల ఉత్పత్తి ఎగుమతుల్లో దేశంలో ఏపీ నెంబర్ 1 అయింది. బాబోయంలో కంటే గణనీయంగా ఉత్పత్తి పెరుగుదల లభించింది. ఇప్పుడు వచ్చేటప్పటికి ఇష్టం వచ్చినట్టు పెంచుతున్నారు అని చెప్తూ నెలాఖరు దాకా చూస్తాను, నెలాఖరులోగా కనుక ఆక్వా ఫీడ్కి రేటు తగ్గించకపోతే ఆందోళనలో నేనే స్వయంగా వచ్చి పాల్గొంటానంటూ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ, అదే సందర్భంలో ప్రభుత్వానికి ఇచ్చిన వార్నింగ్ సెన్సేషనల్ అవుతుంది.